నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రెండోసారి గెలుపు కోసం సీఎం జగన్ వై నాట్ 175 అంటుంటే టీడీపీ మాత్రం సింగిల్ వద్దు పొత్తు ముద్దు అంటోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కూడా కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీ పొత్తు కూడా ఖాయమైనట్లు సమాచారం. త్వరలోనే ప్రకటన కూడా రానుంది. అంతేకాకుండా సీట్ల పంపకాలపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్లపై 3 పార్టీల మధ్య అనేక ప్రతిపాదనలు చర్చల తర్వాత దాదాపు ఫైనల్ జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రతిపాదించిన లెక్కలు మారాయి. ప్రధానంగా టీడీపీ జనసేనలో ఆశావాహులు త్యాగాలు తప్పేలా లేవు. అయితే 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరిక ఖాయమైంది. రేపు ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. బీజేపీ నేతలతో పొత్తులపైన తుది చర్చల తర్వాత చంద్రబాబు ఫైనల్ గా సీట్ల ఖరారుపైన నిర్ణయం వెల్లడించనున్నారు. గతంలో జనసేనకు 25 నుంచి 28 సీట్లను ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా ప్రస్తుతం 30 వరకు ఇవ్వాల్సిందేననే పవన్ ఒత్తిడి తేవడంతో చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం. జనసేనకు 30 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్లు ఇవ్వనున్నారు. ఇదే విషయాన్ని తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతల సమావేశంలో పవన్ వెల్లడించారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుందని, తానే వారిని ఒప్పించే బాధ్యత తీసుకున్నట్లు పవన్ వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల అంశంపైన ప్రాథమికంగా నిర్ణయం జరిగింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ 12 ఎమ్మెల్యే స్థానాలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేనకు కేటాయించారు. విశాఖ, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, తిరుపతి స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అసెంబ్లీ స్థానాల్లో 2014లో పొత్తులో భాగంగా 13 సీట్లు బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు 12 స్థానాలు ఖరారైనట్లు తెలుస్తోంది. అందులో గతంలో కేటాయించిన స్థానాల్లో కొన్ని మార్పులు కూడా జరగనున్నాయి. ఇక బీజేపీకి కేటాయించే సీట్లపైన తాజాగా ఆ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం సాగుతోంది. ప్రాథమికంగా ఆ సీట్ల సంఖ్య పైన ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నారు. విశాఖ, గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ముందుగానే తమ అభ్యర్థులను ఖాయం చేశారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో పెందుర్తి, భీమిలి, గాజువాక, యలమంచిలికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. పొత్తు ఖాయమైన తర్వాత అధికారికంగా ఈ సీట్లపైన ప్రకటన చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరిలో గతంలోనే రాజోలు, రాజనగరం ప్రకటించగా ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని సైతం జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే సీట్లు రాని వారు త్యాగాలకు సిద్ధం కావాలని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలతో తుది చర్చల అనంతరం 3 పార్టీల కూటమి పోటీ సీట్లను అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఎలా పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.